తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం ఓం శివశక్తి పీఠం సంబాల నగరంలో సరికొత్తగా నిర్మించిన 36 దివ్య ఆలయాల విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా మొదలయ్యాయి. వేద మంత్రాలతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం ఈ మహాక్రతువును నిర్వహిస్తున్నారు. ఈ క్షేత్రంలో ఒకేసారి 36 ఆలయాల విగ్రహ ప్రతిష్ఠించడంపై ఆధ్యాత్మికవేత్త జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఏదైతే తూర్పుగోదావరి జిల్లా గాదరాడలో ఏదైతే శ్రీశక్తి పీఠం సంబాల నగరం ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇప్పటికే 84 ఆలయాలతోటి శివాలయం ఇక్కడ విరజాలుతుంది. మరొక 36 ఆలయాలతో ఒక అమ్మవారి ఆలయాలతోటి ఇవాళ మరొక ప్రాంగణం ఇక్కడ రూపుదిద్దుకోబోతుంది. ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ఏ విధంగా ఈ ప్రతిష్ట కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, ఇక్కడ ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాలు మరొక 4 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ విధంగా ఇక్కడ ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని తీసుకున్నారు, ఏ విధంగా ఆధ్యాత్మిక శోభ ఇక్కడ సంతరించుకుందో ఇక్కడ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఉన్నారు. చెప్పండి, ఎందుకు మళ్ళీ ఒక 36 అమ్మవార్ల విగ్రహాలని మరి ఇక్కడ ప్రాంగణంలో మీరు ప్రతిష్ఠిస్తున్నారు? అలాగే ఇప్పటికే శివశక్తి పీఠంగా సంబాల నగరంగా ఈ ప్రాంతం విరాజిల్లుతుంది. ఎలా చూడాలి, మీ భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది? అందరికీ నమస్కారం. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ్ అనేది మా స్వగ్రామం. నేను గత 12 ఏళ్ల కిందటే ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలతో పాటు మా శివ శక్తి ఏదైతే వైష్ణవ దేవతలు కలిపి ఇక్కడ 84 దేవతలను ప్రతిష్ఠించడం జరిగింది. దాంతోపాటు నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండిపోయింది. ఈ యొక్క సదాశివమూర్తి చండికాదేవి, అలాగే రాజ్యశ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు, దశమహావిద్యుల అమ్మవార్లు, సప్తమాతృకల అమ్మవార్లు, ఒక 36 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఒక 36 అడుగుల కాలభైరవ స్వామిని కూడా ప్రతిష్ఠించాలని అనుకున్నాం. గతంలో అమ్మవార్లందరినీ కూడా ఉపాసన చేస్తూ కూడా ఆధ్యాత్మికంగా ఉండేవాడిని. సో అది ఇంతకాలానికి ఇక్కడ మళ్ళీ నిర్మాణం చేయడానికి అమ్మవారు అనుగ్రహించారు. ఈ నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళిపోతుందని చెప్పేసి హడావిడిగా మేము ఇప్పటికిప్పుడు ప్రోగ్రాం పెట్టుకుని యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం చేస్తున్నాం. ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత రాబోయే కార్తీక మాసంలో కానీ లేకపోతే మాఘమాసంలో కానీ మహాకుంభాభిషేకం చేసి ఇక్కడ పెద్ద కార్యక్రమం చేస్తాం. ఇప్పటికిప్పుడు పెట్టుకుని చేసుకోవడం వల్ల మేము ఇది ఒక రకమైన గుప్త ప్రతిష్ఠ కిందే చేసేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలని, ఏదైతే వారాహి కానీ లేకపోతే శ్యామల అనే అమ్మవారు కానీ ఇదంతా కూడా శ్రావణ మాసం, ఆషాఢ మాసం విశిష్టమైనటువంటి రోజులు. ఆ రోజుల్లో కూడా భక్తులందరూ కూడా మహిళామూర్తులందరూ కూడా దర్శించుకోవడానికి వస్తారు. కాబట్టి అందుబాటులో తీసుకురావడం కోసం ఇప్పుడు ప్రతిష్ఠ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ 3 రోజులు ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇప్పుడు ఈరోజు ఏ విధంగా కార్యక్రమం జరిగింది? ఈరోజు 5 హోమాలు జరిగినాయి. తమిళనాడుకి చెందినటువంటి మహాపండితులు తీసుకొచ్చిన ఈ కార్యక్రమాలు చేయించడం మొదటి నుంచి అలవాటు. అందులో భాగంగా గణపతి హోమం, రుద్ర హోమం, చండీ హోమం, భైరవ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర హోమం కూడా ఈరోజు 5 హోమాలు జరిగినాయి. ఈ 5 హోమాల అనంతరం కూడా ఈ సాయంకాలం కూడా లలిత హోమం ఒకటి జరుగుద్ది, అలాగే నవగ్రహ హోమం ఒకటి జరుగుద్ది. రేపు ఉదయం ప్రతిష్ఠా కార్యక్రమం కూడా ఉంది. ప్రతిష్ఠ అనంతరం కూడా ఈ యొక్క కుంభాభిషేకానికి సంబంధించినటువంటి హోమాల సమస్త దేవతలు ఏదైతే 84 దేవతామూర్తులు ఇక్కడ ఉన్నారో, ఇప్పుడు ఏదైతే దశమహావిద్యుల అమ్మవార్లు, అలాగే సప్తమాతృకల అమ్మవార్లు, రాజమాతంగి, వారాహీదేవి, అదేవిధంగా చండికాదేవి ఎవరినైతే ప్రతిష్ఠిస్తున్నామో వాళ్ళతో పాటు సదాశివమూర్తి, ఈ యొక్క కాలభైరవుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠిస్తున్నాము. ఈ అందరికీ కూడా దేవతలందరూ ప్రత్యేక హోమాలు చేస్తారు. హోమాల అనంతరం మంత్రజలంతో మహాకుంభాభిషేకం అన్ని దేవాలయాలకు చేయడం జరుగుతుంది. ఈ రాబోయే 2 రోజుల్లో ఏ కార్యక్రమాలు నిర్వహించబోతుంది? కుంభాభిషేకం ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన ఇష్యూ ఏంటంటే రేపు ఉదయం ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ప్రతిష్ఠ అనంతరం కూడా కుంభాభిషేకానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ప్రత్యేకమైన హోమాలు చేస్తారు. ఆ ప్రత్యేక హోమాల అనంతరం ఈ యొక్క కుంభాభిషేకం జరుగుతుంది. కుంభాభిషేకం అనంతరం ఈ సప్తదేవత కళ్యాణం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా కానీ చూస్తే కన్యకా పూజ, ఒక 9 మంది చిన్నపిల్లలు తీసుకొచ్చి కన్యకా పూజ చేయడం జరిగింది. అలాగే భైరవుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి పేర్లతో కూడా అక్కడికి ఎవరికైతే బ్రహ్మచారులకి వాళ్ళ పూజ కూడా చేయడం జరిగింది. ఇక్కడ 54 దేవతలు, మహిళా దేవతలు ఉన్నారు. దానివల్ల ఏంటంటే అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద అందరికీ కూడా
ఈ యొక్క చీరలో సుమంగళి ద్రవ్యం కూడా పెట్టి సుమంగళి పూజ చేయడం మొట్టమొదటి నుంచి నాకు అలవాటు. ఆ సుమంగళి పూజ కూడా ఈవేళ పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. 54 మందికి చేద్దాం అనుకున్నా 108 మందికి ఇక్కడ చేయాల్సి వచ్చింది. చేసి వాళ్ళందరికీ కూడా అమ్మవారి పేరు మీద వారి యొక్క అమ్మవారి ద్వారా వారి యొక్క అనుగ్రహం పొందడం కోసం ప్రత్యేకమైన సుమంగళి పూజ చేస్తారు. అది చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ 36 దేవాలయాలు నిర్మాణానికి మీకు ఎంత సమయం పట్టింది? నాకు ఇది గత ఇంచుమించు 2 ఏళ్ళు సమయం పట్టింది. ఇది 2 ఏళ్ళ నుంచి అప్పుడప్పుడు కొంచెం చేస్తాను. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాసేవలో ఉండిపోయాము. ప్రజాసేవలో ఉండడం వల్ల కొంచెం బాగా లేట్ అయింది. లేట్గా కట్టాము. కాకపోతే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఈ శివశక్తి పీఠాన్ని సందర్శించమని మీరు ఏపీ డిప్యూటీ సీఎం ఒక సనాతన ధర్మంతో ముందుకెళ్తున్న మీ నాయకుని నేను కోరారు. అంటే ఈ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి కాదు, హిందూ మతంలో వారు కూడా ఏంటంటే వారు ఒక మతానికి కట్టుపట్టలేము. సనాతన ధర్మం అనేది ఏంటంటే మనం ఒక హిందూ ధర్మం అని చెప్పడానికి కాదు. సనాతనం అంటే మొట్టమొదటి ధర్మం అనేది అర్థం. కాబట్టి ఆ యొక్క భావంతో ఆయన అన్ని మతాలని గౌరవిస్తారు, అన్ని మతాలని పూజిస్తారు. దర్గాకి వెళతారు, చర్చికి వెళతారు, హిందూ దేవాలయాలకు వెళతారు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా సనాతన ధర్మం గురించి కాదు, కానీ ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాత్రం ఇక్కడ ఈ క్షేత్రం ఉందో ఒకసారి సందర్శించండి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. బహుశా ఎప్పుడైనా ఒకసారి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వారు డేట్ ఇస్తేనే కానీ నేను చెప్పలేను, కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఏదో రోజు వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శిస్తారనేది మీకు ముందుగా తెలియజేయాలి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో గత మీరు నిర్మించిన ఆలయాలతో భక్తులు ఏ రోజుల్లో మంచిగా భావించి ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు? ఏ ప్రాంతం నుంచి వస్తారు? జనరల్గా ఇది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా నుంచి కూడా వస్తుంటారు, కొంతమంది కర్ణాటక నుంచి కూడా వస్తుంటారు. దీని ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు అన్నీ ఒకే చోట దర్శించుకునే ప్లేస్ ఇది. రెండోది అష్టాదశ శక్తిపీఠాలు. దేశాల్లో ఎక్కడ మన పాకిస్తాను, అలాగే మనకి నేపాల్లో కూడా కలిపితే, పాకిస్తాను, నేపాల్, శ్రీలంక కలిపితే ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు అవన్నీ కలిపి మనకు అన్ని దేశాల్లో 4 దేశాల్లో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దశమహావిద్యలు ఎక్కడా లేనటువంటి 10 అమ్మవార్లు కూడా ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఉపాసన చేసి మరీ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఏదైతే సప్తమాత్రికలు ఉంటారో ఒకే చోట ఆలయాలు ఉండవు, వాళ్ళకు కూడా ఇక్కడ ఉండడం. అన్ని దేవతల కలిపి ఒకే చోట ఉన్న ఆలయం ఓం శివశక్తిపీఠం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని హిందూ దేవాలయాలు దర్శించినటువంటి అనుభూతి పొందుతారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించండి. మీరు ఇంత చేస్తున్నారు కదా, ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తులు వచ్చి ఇక్కడ ఎలా ఉండాల్సి వస్తే వారికి ఎలాంటి సౌకర్యం కల్పిస్తారు? భవిష్యత్తులో దీన్ని ఇంకా ఏ విధంగా రూపుదిద్దుకోవాలని చెప్పేసి మీరు ఆశిస్తున్నారు? ఇక్కడ ఆధ్యాత్మిక ఇక్కడ ఉండడానికి రూములు అయితే ఏర్పాటు చేసాం. అవన్నీ కూడా ఉచితం పూర్తిగా. అలాగే నిత్యాన్నదానం ఉంటుంది, దానికి కూడా ఉచితం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఉచితం. ఇక్కడ ఎలాంటి ఒక రుసుములు కానీ లేకపోతే ఎలాంటి అభిషేకం ఖర్చులు కానీ ఎలాంటివి ఉండవు. రూమ్లో ఉండాలన్నా ఉచితమే. అలాగే కళ్యాణ మండపం ఉంది ఇక్కడ. వాళ్ళు ఎవరైనా వివాహాలు చేసుకుంటే దానికి కూడా ఉచితం. రూములు ఉచితం, భోజనం ఉచితం. ఎక్కడ ఎలాంటి రుసుములు ఉండవు. కాబట్టి ఇక్కడ ఎవరైనా దర్శించవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. దీని భవిష్యత్తు అంటారా, యాక్చువల్ నా భవిష్యత్తు అనే దానికి దీనికి ముడిపడి ఉంది. ఎప్పటికైనా సన్యసించి సన్యాసాశ్రమంలోకి ప్రవేశించి ఆ తర్వాత మనం ఇక్కడ కార్యక్రమాలు, కైంకర్యాలు ఆధ్యాత్మికంగా ఉండి ఆధ్యాత్మికంగా నా జీవితం ముగాలని చెప్పేసి నేను మొదటి నుంచి కోరుకున్నదే. మధ్యలో రాజకీయం వచ్చింది. రాజకీయ అనంతరం మళ్ళీ కూడా ఎప్పటికైనా ఈ క్షేత్రానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క భక్తి అనేది నాకు ఇష్టమైంది. అలాగే ఇంతమంది అమ్మవార్లు ఆరాధించడం ఇష్టం. కాబట్టి ఎప్పటికైనా ఈ క్షేత్రానికి వచ్చి నేను కూడా ఇక్కడే ఉండి ఇక్కడి నుంచే నా ముగింపు కూడా జరుగుతుందని మీ అందరూ తెలియదు. కుంభాభిషేకం ఏ రోజున ఎంతమందిని మీరు ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు? ప్రస్తుతానికి నేను పెద్దగా జనాలను అయితే నా యొక్క ఆత్మబంధువులు ఎవరైతే ఉన్నారో వాలంటరీగా రమ్మన్నాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది కుంభాభిషేకం. కుంభాభిషేకం అంటే ఈ యొక్క జీర్ణోద్ధారణ ప్రక్రియ. దీనికోసం పెద్ద పర్టికులర్గా ఎవరిని తక్కువ టైం అవ్వడం వల్ల ఎవరిని పిలవలేకపోయాను. మా కూటమి నాయకుల్ని కూడా పిలవలేకపోయాను. కాకపోతే రేపు కార్తీక మాసం కానీ మాఘమాసం కానీ మహాకుంభాభిషేకం జరుగుతుంది. ఒకేసారి 12 ఏళ్ళకు ఒకసారి చేయాల్సినటువంటి కార్యక్రమం అది. 12 ఏళ్ళు పూర్తవుతుంది రేపు కార్తీక మాసానికి. 12 ఏళ్ళు పూర్తయిన తర్వాత కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ మొత్తం అన్ని దేవాలయాలు కలిసి ఒకే కుంభాభిషేకం చేస్తాం. అప్పుడు మా యొక్క ప్రజల్ని, రాజానగరం నియోజకవర్గ ప్రజల్ని, ఆత్మీయుల్ని, బంధువుల్ని, అలాగే ఎన్డీఏ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు అందరినీ కూడా ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ చెప్తున్నది. ఏదైతే ఈ శివశక్తి పీఠం ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనేది తన సంకల్పం. అయితే రాజకీయాల్లోకి రావడంతో కొంత ఆటంకం ఏర్పడింది. భవిష్యత్తులో తాను ఈ క్షేత్రంలోనూ ఉండి ఇదంతా అభివృద్ధి చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే కార్తీక మాసంలో మహాకుంభాభిషేకం అంటే అప్పటికి పుష్కర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో మొత్తం ఈ
ఏదైతే ఈ 84 ఆలయాల సముదాయం అలాగే 36 అమ్మవార్ల ఆలయాల సముదాయం కలిపి ఒక మహాకుంభాభిషేకం నిర్వహించడానికి కార్తీక మాసంలో ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికి ఆధ్యాత్మిక చింతన ఇక్కడ గాదరాడలోని ఈ శివశక్తి పీఠంలో ప్రస్తుతం ఉట్టుబడుతుంది. ఈ అమ్మవార్లు 36 అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సంబంధించి అంకురార్పణ కార్యక్రమం జరిగింది. అందుకు సంబంధించి ఈ పూజాధికారులు అలాగే హోమాలు ఈ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, శ్రీ శివశక్తి పీఠం, గాదరాడ నుంచి.